కోనసీమలో చమురు సహజవాయువు నిక్షేపాల వెలికితీత కార్యకలాపాలు స్థానికుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తరచూ ప్రమాదాలు సంభవించడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోఅవుట్లలో ఒకటైన పాసర్లపూడి బ్లోఅవుట్ జరిగి 30 ఏళ్లు గడిచినా పాలకులు గుణపాఠాలు నేర్చుకోలేదు. నాటి నుంచి నేటి వరకు చమురు, గ్యాస్ వెలికితీత సందర్భంగా జరుగుతున్న ప్రమాదాలకు అంతు లేకుండా పోతోంది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కోనసీమ గుండెల్లో కుంపట్లు పెట్టి వేల కోట్ల రూపాయల విలువైన గ్యాస్, చమురు నిక్షేపాలను తరలించుకుపోతున్నాయి. దీనివల్ల అక్కడ భూమి, నీరు కాలుష్యం బారిన పడుతున్నాయి. గతంలో ఇక్కడి ప్రజల ఆవేదన, కోపాన్ని చల్లార్చడానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ విడుదల చేసి అక్కడక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. కొంతకాలంగా నిధులు సరిగా రాకపోవడం, వచ్చినవి ఇతర పనులకు మళ్లించడంతో అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిపోతోంది. కోనసీమలో బ్లోఅవుట్స్ జరిగిన ప్రతిసారి స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ ఏ బావి నుంచి చమురు బయటకు వస్తుందో, ఎక్కడి నుంచి గ్యాస్ లీక్ అవుతుందోనని నిరంతరం భయపడుతూనే ఉంటారు. ఇరుసుమండలో గతంలో మూసేసిన బావిని తిరిగి ప్రారంభించేందుకు ఓఎన్జీసీ డీప్ ఇండస్ట్రీస్ అనే ప్రైవేటు సంస్థకు అనుమతి ఇచ్చింది. బావి మరమ్మతులు నిర్వహిస్తున్న సమయంలోనే భూమి లోపలి పొరల్లో ఉన్న గ్యాస్ వేగంగా పైకి తన్నుకొచ్చింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలో దిక్కుకు పారిపోయారు. కనీసం ప్రమాదం జరిగిందన్న విషయాన్ని గుర్తించేందుకు వీలుగా ఓఎన్జీసీ సైరన్ కూడా లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే ఇరుసుమండ, లక్కవరం గ్రామస్తులను ఖాళీ చేయించారు. కొంతమంది ఇతర గ్రామాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లగా మరికొంతమందిని స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. ఇరుసుమండ బ్లోఅవుట్ పూర్తిగా అదుపు చేసేందుకు వారం రోజులు పడుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించారు. 3-4 రోజుల్లో అదుపులోకి వస్తుందని, పూర్తిగా మూసివేయడానికి వారం పట్టవచ్చని కలెక్టర్ చెప్పారు. ఫైర్ అనేది నెక్స్ట్ ఒక 4-5 డేస్ వరకు కంటిన్యూ చేసి తర్వాత దాని యొక్క సీలింగ్ అనేది క్యాప్ చేయడం జరుగుతుంది. సో ఫైర్ ఇమీడియట్గా డౌస్ చేయడం వల్ల నెగిటివిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఓఎన్జీసీ అథారిటీస్. ఫైర్ ఇమీడియట్గా డౌస్ చేస్తే మన గ్యాస్ లీకేజ్ అనేది కనపడదు. సో ఫైర్ని అలానే మినిమం క్వాంటిటీలో మెయింటైన్ చేస్తూ అప్పుడు మనకి ఆ ఫైర్ లీకేజ్ అయితే ఉందో దాన్ని ఈజీగా ఎగ్జాస్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ క్యాప్ చేసిన తర్వాత దే విల్ యాక్చువల్లీ డౌస్ ద ఫైర్. సో ఆ మెకానిజం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ కన్సర్న్డ్ టెక్నికల్ టీమ్. సో అట్లీస్ట్ నెక్స్ట్ 3-4 డేస్ వరకు ఆ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫైర్ ఉంటుంది, దట్ విల్ కంటిన్యూ. సో దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో సరౌండింగ్లో పీపుల్లో ఉన్న ఏరియాస్లో ఉన్న పీపుల్ అందరికీ కూడా ఆల్రెడీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా, అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంటిమేట్ చేశాము. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ హోమ్స్. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో అరౌండ్ 1 వీక్ మాక్సిమం. బ్లోఅవుట్ కి 1 కిలోమీటర్ తర్వాత నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్లకు వచ్చేయవచ్చని కలెక్టర్ చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తున్నారే గాని శాశ్వతంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునే సూచనలు మాత్రం కనిపించడం లేదు.